కిసాన్ క్రెడిట్ కార్డు తీసుకునే విధంగా లోన్లు ఇచ్చే విధంగా ఈ స్కీమ్ తయారు చేయడం జరిగింది. ఇంతకుముందు చెప్పినట్టు వాజ్పేయి గారి పీరియడ్లో అప్పుడు స్టార్ట్ అయినా కానీ ఇప్పుడు మాత్రం దీనికి ఫస్ట్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దీనికి ఎలిజిబిలిటీ అనేది ఏముంటుందా సార్? దీంట్లో ఏంటంటే ఎలిజిబిలిటీ అంటే దీంట్లో ఎలిజిబిలిటీ ఏంటంటే రైతులు ఉండాలి, సొంతంగా ఉండొచ్చు, కుటుంబం పేరు మీద ఉండొచ్చు. అంటే ఇప్పుడు కొన్ని ఖర్చాలు అంటే కుటుంబం పేరు మీద ఉంటాయి కొంచెం అన్నదమ్ములు కానీ తల్లిదండ్రులు కానీ లేకపోతే తండ్రి కొడుకుల పేరు మీద ఉంటాయి. అక్కడ కూడా ఇది పనికొస్తుంది రైతులకు. తర్వాత కౌలుదారులకు కూడా పనికొస్తుంది. కౌలుదారులు కూడా లేకపోతే కూడా కంబైన్డ్ వ్యవసాయం చేస్తారు షేర్ క్రాపర్స్ వాళ్ళకు కూడా పనికొస్తుంది. కొందరేమో నోటి మాటకి అగ్రిమెంట్ చేసుకుంటారు. అంటే రిజిస్టర్ చేయమంటే ఎవరు చేయరు కాబట్టి నాకు భూమిని వ్యవసాయం చేసుకోవచ్చు, పంటకి ఇంటికి పోని చెప్పని అంటున్నాను. అది కూడా వాళ్ళకు కూడా ఎలిజిబుల్ ఉంది కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా. అంటే కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేయాలి